రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు నెరవేర్చాలని గత ప్రభుత్వము జర్నలిస్టులను మాత్రము పక్కదారి పట్టించింది. ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఎలాంటి సమస్యలు కూడా నెరవేరలే గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 11 నెలలు గడుస్తున్నా కూడా జర్నలిస్టులపై కనికరం కూడా చూపిస్తలేదని సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రం ఇలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో శాంతియుత దీక్ష చేపడుతున్నారు. ఈ సమస్య వెంటనే పరిష్కరించాలంటూ మన దగ్గర కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వారి మాట తెలుస్తున్నాం. మన దగ్గర జర్నలిస్ట్ సంఘం నాయకులు కృష్ణ గారు ఉన్నారు. అలా చెప్పండి, మీరు ఇవాళ మద్దతు ఇస్తున్నారు, దీన్ని ఏదైనా చూడాలి? నేటి ఆధునికమైన రోజుల్లో మీడియా అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీడియాలో వచ్చిన అనేకమైన కొత్త పుంతలతోని డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా పుంతలు దొక్కుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వ పాలకులు ఏం చేస్తున్నా, అధికారులు ఏం చేస్తున్నా ప్రజలకు చేరవేసి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మీడియా సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే మీడియా సమర్థవంతంగా పనిచేసినప్పటికీ అదే మీడియాలో పనిచేస్తున్న అనేక మంది 90% పైగా జర్నలిస్టులు నేడు కటిక దారిద్ర్యంలో పేద స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీదకి వచ్చి ప్రతి వారు కూడా జర్నలిస్టు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రాష్ట్రాన్ని సాధించుకున్న తదుపరి తమకు హక్కులు సఫలమవుతాయని, తమ కోరికలు నెరవేరుతాయని ఆశపడ్డ జర్నలిస్టులకు భంగపడ్డారు. గత 10 సంవత్సరాల కాలంలో పాలకులు ఏమి చేయకపోవడంతో ప్రస్తుత ఈ ప్రభుత్వం మీదనైనా ఆశతో ఉన్నారు. ఇప్పుడు ప్రధాన డిమాండ్గా సూర్యాపేటలో జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలి సకల సౌకర్యాలతో. సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సూర్యాపేట లాంటి ప్రముఖమైన హైదరాబాద్కు విజయవాడ మధ్యన ఒక చారిత్రక పోరాట వారసత్వం కలిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పేరెన్నిక కలిగిన ఈ ప్రాంతంలో ఒక జర్నలిస్టు భవనం లేకపోవడం శోచనీయం. ఇక్కడ 200 పైగా మంది ఉన్న జర్నలిస్టులు భవనం లేక ఎక్కడో ఒక టీ హోటల్లో, ఒక హోటల్ దగ్గరనో, ఎక్కడ చెట్ల కింద కలుసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలతోని కలిగిన జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిస్తున్నాం. సీనియర్ జర్నలిస్టు భూపతిరామన్న ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఎందుకంటే మద్యం ఏదైతే ఉందో దానికి ఎవరు కూడా మద్యానికి బానిస కావద్దని జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని తరిమికొట్టాలన్న ఉద్యమంతోనే మొత్తం కూడా ఉద్యమం పెద్ద ఎత్తున కూడా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా సూర్యాపేట జర్నలిస్టుల కొరకు కూడా నేను ఒక సీనియర్ జర్నలిస్టుని నా వంతు కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారని కూడా మనతో చెప్తున్నారు. అదే విషయం మనం తెలుసుకుందాం. అలా చెప్పండి. నేటి పాలకులు అధికారంలో రావడానికే లక్ష్యంగా ప్రజలను ఇటు అన్ని వర్గాలను మోసం చేస్తున్నాయి తప్ప ఎలాంటి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదు. 4th ఎస్టేట్ 4 వర్గాలకు సంబంధించింది. ఇటు పోలీసు, ఇటు పొలిటికల్, అటు న్యాయ వ్యవస్థ, ఇటు ప్రెస్. ఈ 4 వ్యవస్థల్లో అతి దీనమైన పరిస్థితిలో ప్రెస్ ఉంది. కారణం ఏంటంటే నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యం. ఇవాళ ఏ అడ్వకేటు, ఏ న్యాయ వ్యవస్థలో ఎవరు కూడా ఈరోజు ఆర్థికంగా వెనకబడి లేరు. ఇటు పోలీసు వ్యవస్థ వాళ్ళు ఆర్థికంగానే ఉన్నారు, వాళ్ళకి గౌరవవేతనం ఉంటుంది. ఇటు పొలిటికల్ చెప్పుకోని అవసరం లేదు, ఎందుకు సంపాదిస్తారు తెలవకుండా సంపాదిస్తారు. ఇటు మిగిలింది మీడియా, ప్రెస్సు. ఈ ప్రెస్సుకు ఇవాళ ఎంతో అధ్వానమైన పరిస్థితి ఉందంటే దాన్ని కనీసం వార్డు మెంబర్ స్థాయిలో కూడా గుర్తించే పరిస్థితి లేదు. కాబట్టి ముందుగా జర్నలిస్టులకు సమస్యలు పరిష్కరించేందుకు పాలకులు ముందుకు రావాలి. పాలకులు ముందుకు రాకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక ముచ్చట చెప్పి తప్పించుకొని నిర్లక్ష్యానికి గురి చేస్తే అన్ని సంఘాలు కూడా ఏకమయ్యి జర్నలిస్టులు ఉద్యమించే స్థాయికి చేరినాయి. రేపు ఈ పరిపాలన మీద, అధికారం మీద జర్నలిస్టు పెత్తనం చెలాయించే స్థాయికి చేరుకోవద్దనే ఉద్దేశం మీద మేము ముందుగా శాంతియుత ఉద్యమం చేపడుతున్నాం. గౌరవవేతనం ఇవ్వాలి, తర్వాత పక్కా ఇల్లు నిర్మించాలి, కనీస అవసరాలు జర్నలిస్టులకు తీర్చాల్సిన అవసరం ప్రభుత్వానికి బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అనవసరమైన పథకాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కనీసం అవసరాలను పరిష్కరించి ఇటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి జర్నలిస్టులు ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరైతే యాదగిరి గారు ఉన్నారో వారు మాట్లాడుస్తున్నాం. అన్న చెప్పండి, మీరు ఇలా మీడియా తరఫున మొత్తం కూడా మీరు కంట వినిపిస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి? రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. సంఖ్యాబలంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా భవనాలు కట్టిస్తున్నారు గవర్నమెంటు. కానీ జర్నలిస్టులను కొన్ని సంస్థలను మాత్రం, మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని అందులో
సేవ చేస్తున్నటువంటి ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలను మరి చైతన్యపరుస్తున్నటువంటి జర్నలిస్టులను విస్మరిస్తుంది. ఈ జర్నలిస్టులను విస్మరిస్తూ ఇక మా ప్రభుత్వం నడుస్తుందిలే అని చెప్పి ఒక ఆలోచనతోటి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అదే విధంగా ధోరణితోటి నడుస్తున్నది. మేము మా అందరి జర్నలిస్టుల తరపున మేము కోరుకునేది ఒకటే, అన్ని జిల్లా కేంద్రాలలో పక్కా జర్నలిస్టు భవనాలు ఉండాలి. మా ఆత్మ గౌరవాన్ని మేము నిలబెట్టుకోవాలని ఒక దీక్షతోటి మేము ఈరోజు శాంతి దీక్ష చేపట్టినాం. ఎక్కడ కూడా మాకు ఒక ఫుట్పాత్ జీవితం అయిపోయింది. ప్రజలకు ప్రభుత్వానికి గొప్పగా మేము సేవ చేస్తుంటే మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఒక మంచి ఆలోచనతోటి ఈ దీక్షను మేము చేపట్టినాం. జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని సమస్యలు ఇంతకుముందు మరి రాములన్న కానీ అదేవిధంగా బండకృష్ణన్న గారు కూడా మాట్లాడినటువంటి విధంగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి, ఇంకా పక్క జర్నలిస్టు భవనాలు నిర్మించాలి, పోలీసు భరోసా కార్డులు ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా జర్నలిస్టులకు గుర్తింపు లేదు, ఒక మంచి గుర్తింపునివ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ శాంతి దీక్ష చేపట్టడం జరిగింది. ఓకే, ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడే మా జర్నలిస్టులకు మాత్రం మా సమస్యలు మాత్రం ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫుట్పాత్ మీదనే మేము వార్తలు రాస్తున్నాం, ఫుట్పాత్ మీదనే మేము జీవనం కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రము ఖచ్చితంగా ఈ మీడియా వాళ్ళకి మనం ఖచ్చితంగా భవనం నిర్మించాలి. అంతేకాదు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే నాలుగో పిల్లలుగా చెప్తున్నటువంటి మేము ఖచ్చితంగా మాకు ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా వేతనాలు